హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజ స్టోరీస్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ మరిగించాలి. మరిగించాక ఇక్కడ నూడిల్స్ అయితే వేయాలి. వేసి కొంతసేపు అవి 80% అట్లా ఉడికించాలి. మరీ ఎక్కువ ఉడికించినా కానీ అవి ముక్కలైపోతాయి. సో నేను 80% ఉడికించాను. ఉడికించాక దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తే విడివిడిగా వస్తుంది, అతుక్కోకుండా. కొంచెం సాల్ట్ వేసినా ఓకే. నేనైతే ఆయిల్ వేసాను, ఒక 1 స్పూన్ అట్లా. నూడిల్స్ 80% కుక్ అయ్యాయి. ఇక్కడ విడివిడిగానే వస్తున్నాయి ఆయిల్ వేస్తే. మనం వెజ్జెస్ కట్ చేసుకుందాం. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అన్నీ కట్ చేసుకుందాం. నూడిల్స్ రెడీ అయ్యాయి. 80% కుక్ చేశాను. సో ఇట్లా ఆయిల్ అన్నా వేసుకొని మనం విడివిడిగా ఇట్లా చేసుకోవచ్చు. లేదా హీట్ వాటర్ నుంచి తీసిన తర్వాత కూల్గా ఉన్న వాటర్ని వేస్తే ఇట్లా విడివిడిగా వచ్చేస్తుంది. నేను ఆయిల్తో చేశాను, విడివిడిగా రావడానికి, అతుక్కోకుండా మంచిగా వస్తుంది. నూడిల్స్ని బాగా ఆరబెట్టుకోవాలి, హీట్గా లేకుండా. హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను. 3 eggsని అయితే నేను ఫ్రై చేస్తున్నాను. కట్ చేసిన వెజ్జెస్ని అయితే యాడ్ చేయాలి. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, క్యాబేజ్ యాడ్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేయాలి, మంచిగా కుక్ చేయాలి. వెజ్జెస్ అన్నీ ఫ్రై అయ్యాక నూడిల్స్ని యాడ్ చేయాలి. నూడిల్స్లో కారం, సాల్ట్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేయాలి. నేను 3 సాసెస్ తీసుకున్నాను. అవి చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ తీసుకున్నాను. ఇవన్నిటిని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇక్కడ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.